రైట్. సో ఇప్పుడు బెస్ట్ ఫిలిమ్స్ కేటగిరీకి వచ్చేసాము. అందరూ చాలా ఎక్సైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఏదో ఒక్కసారి గట్టిగా అనండి. ఓయేసుకుందామా? సో బెస్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో మనం అవార్డీస్ నేమ్ పలికేస్తున్నాం. రైట్. ఫస్ట్ మాతృదేవో భవ, ప్రొడ్యూసర్ పి విజయ్ దుర్గ గారు. అండ్ థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం గా డైరెక్టర్ అండ్ డిఓపి రఘురామ్ చంద్ర గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ పి విజయ్ దుర్గ గారు. శ్యామ్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ ది అవార్డ్. హారీ కంగ్రాచులేషన్స్. సో మరి బెస్ట్ ఫిలిం కేటగిరీలో థర్డ్ అవార్డ్ ని పొందుకుంటున్నారు. సో మాతృదేవో భవ ఈ షార్ట్ ఫిలిం కి గాను ప్రొడ్యూసర్ పి విజయ్ దుర్గ గారు అండ్ అలాగే థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం గా డైరెక్టర్ అండ్ డిఓపి రఘురామ్ చంద్ర గారికి ఈ అవార్డ్ ని అందజేస్తున్నాము. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మాతృదేవో భవ ఈ షార్ట్ ఫిలిం క్రూ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ షార్ట్ ఫిలిం కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా. ఆల్రైట్, మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ. రైట్, మరి సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం ఏంటో తెలుసుకుందాం. మరి సైబర్ స్లేవరీ ఈ సినిమాకి గాను డైరెక్టర్ సత్య గారు అండ్ ప్రొడ్యూసర్ నీలిమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే వారి టీం ఎవరైనా ఉన్నా కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వచ్చు. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సత్య గారు నీలిమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ దేర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం గా సైబర్ స్లేవరీ ఈ సినిమాకి అవార్డ్ ని అందుకోబోతున్నారు. ఓకే, సో మరి ఇవాల్టి మన బెస్ట్ ఫిలిమ్స్ లో ఫస్ట్ ది హార్టీ వెల్కమ్ ఎంటైర్ టీమ్. సో మరి ఈ సైబర్ స్లేవరీ సినిమాకి గాను వీళ్ళకి సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డుని అందజేసి hearty congratulations once again. All right, wishing you all the very best. ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తో మా ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. మరి ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం ఈ అవార్డ్ ఎవరు అందుకోబోతున్నారో తెలుసా? సీనుగాడి సైకిల్ స్టోరీ. సో ఈ కాస్ట్ అండ్ క్రూ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం గా సీనుగాడి సైకిల్ స్టోరీ.
సీను గాడి సైకిల్ స్టోరీ. హరి కంగ్రాచులేషన్స్. ఒకసారి ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం కి గాను ఈ టీం అందరికి కూడా కంగ్రాచులేట్ చేద్దాం ఒకసారి గట్టిగా చప్పట్లు. We wanted to congratulate you, the entire crew and cast, Andy. When we were watching, మీరందరూ కూడా ఈ లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది TFCCలో. ఒక్కసారి ప్లీజ్ డూ వాచ్ అండి, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ద వే దే మేడ్ ద మూవీ, ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్, నాట్ ఒక్క వన్ లైన్ ఆ స్టోరీ, బట్ నథింగ్ లెస్ దాన్ అ ఫీచర్ ఫిల్మ్. అంత బ్యూటిఫుల్గా అండి. ఆల్మోస్ట్ లైక్ మనకు ఆ డిఓపి ఎవరండి వచ్చారా? ఇక్కడ రాలేదు. బట్ మీరు ఆ మూవీ షార్ట్ ఫిల్మ్ చూసినంతసేపు మనం మూవీ చూస్తున్నామేమో అన్న ఫీల్ కలిగించారు. ఆ మేకింగ్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్ వే, ద స్క్రీన్ ప్లే అంటారు చూడండి, స్టోరీ కన్నా కూడా స్క్రీన్ ప్లే ఈజ్ ద లైఫ్ అండి. అది ఆ తర్వాత పిక్చరైజేషన్, ఓ మై గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. అందుకే సీను గారి బైసైకిల్ ఫస్ట్ ప్రైజ్ అందుకుంది. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ప్లీజ్ డూ కన్వే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకా చెప్పాలంటే అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అన్నట్టు ఏం జరగబోతుంది అని. మేము కూడా చేయలేకపోయినాం ఎక్స్పెక్ట్. అంటే అంత బాగా తీసింది డైరెక్టర్. అంటే మేడం చెప్పినట్టు మనం మూవీ చూస్తే కూడా కొన్ని చెప్పగలుగుతాం, కానీ అది చూస్తే మేము చెప్పలేకపోయినాం. అంత బాగా చాలా. ఈ అబ్బాయి కూడా బాగా చేశాడు. రియల్గా మంచి మంచి హీరో అవుతావు నువ్వు, ఏం ఇబ్బంది పడకు. బ్రహ్మాండంగా ఆ గోదావరి సాంగ్లో ఒక డైలాగ్ అని చెప్పు. అది మాట్లాడతాను, నువ్వు చెప్పు మరి. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్, ఈ సీనుగాడి సైకిల్ స్టోరీ అనే సినిమా డైరెక్టర్ని. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జర్నీ గురించి అండ్ ముందుగా జ్యూరీ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన పెద్దలు వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో ఈ షార్ట్ ఫిలిం జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము ఇది జస్ట్ ఒక 2 డేస్లోనే షూట్ చేసాం. అక్కడ 20K బడ్జెట్లోనే అవగొట్టాం. ఎందుకంటే మాకు సపోర్ట్ లేదు, ప్రొడ్యూసర్స్ లేరు, మాకు మేమే ఇలా డబ్బులు వేసుకొని లైక్ ఏదో ఫైర్ ఉంది కానీ దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. సో మాకు మేమే చేయాలని దీన్ని బయటకు తీసుకొచ్చి ఒక 20K బడ్జెట్లో చాలా స్పీడ్గా 2 డేస్లో అసలు ఏం తిన్నామో ఏం చేసాం కూడా అర్థం కాలే. అంత పెరుగుతూనే చేసాం. సో అంతా చేసిన తర్వాత ఇది ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ, యూట్యూబ్లో పెడితే ఎంతమందికి చేరుద్ది, ఇవన్నీ డౌట్లు ఉన్న టైంలో సో హీరో మా తమ్ముడే, మా ఓన్ బ్రదర్, ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో ఎక్కడో చూసి ఒకసారి
అంటే చాలా మా ఫ్రెండ్స్ మోసపోతూ ఉన్నారు ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అప్లై చేసి డబ్బులు కట్టి. సో ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక టీఎఫ్సిసి నుండి కాబట్టి సో జెన్యున్గా ఉంటుంది, ఒకసారి అప్లై చేసి చూద్దాం అన్నప్పుడు లాస్ట్ డే నేనే వచ్చి రాజమండ్రి నుండి వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళాను, లొకేషన్ కూడా పెట్టమని సార్ని. సో సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ అంటే అందరికీ చిన్నది అవ్వచ్చు, సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ, ఒక జనరేషన్ చేంజ్ అయ్యిద్ది. సో ఇందులో ఎవరికి ఏం ఛాన్స్ వచ్చినా సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇంకా మేము ప్రొడ్యూసర్స్ కోసం అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాం, ఎవరన్నా ఉంటే సపోర్ట్ చేయండి, పక్కా హిట్ చేసి చూపిస్తాం మా దగ్గర ఉన్న స్టోరీస్లో. సో అండ్ సో లైక్ నాకు ఇప్పుడు వరకు ఒక నా స్టడీస్లో కానీ ఎప్పుడు ఒక సర్టిఫికేట్ కానీ అవార్డు కానీ ఏది రాలే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్. సో దిస్ ఈజ్ మై అసలు నా లైఫ్లోనే ఫస్ట్ అవార్డు. ఇది నాకు ఫస్ట్ స్టెప్గా అయ్యి ఇంకా మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే మా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మా డాడీకి ఇప్పుడు వరకు ఎప్పుడు గిఫ్ట్ కానీ ఏది ఇవ్వలేదు ఫాదర్స్ డేకి. సో ఇది మా ఫాదర్ వెనకాల నుండి చాలా సపోర్ట్ చేసి కష్టపడ్డారు. సో ఇది మా డాడీకి డెడికేట్ చేస్తున్నా ఈ అవార్డు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ జ్యూరీ మెంబర్స్కి ముఖ్యంగా ఇంద్రజ గారికి ఇప్పుడు టీవీలో చూడటం తప్ప డైరెక్ట్గా చూస్తుంటే ఇదే అచీవ్మెంట్లా ఉంది. అలాగే పొన్నం రవిచంద్ర గారికి, మెయిన్ ప్రతాని రామకృష్ణ గారికి ఇలాంటి అవార్డ్స్ చాలా చేసి నాలాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు అవార్డుతో పాటు రివార్డ్ని కూడా అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. మరి ఫస్ట్ ది బెస్ట్ ఫిలింగా అవార్డుతో పాటు రివార్డ్ని కూడా అందుకోపోతున్నారు. మరి మన జ్యూరీ చైర్మన్ అయినటువంటి ఇంద్రజ గారి చేతుల మీదుగా అండ్ అలాగే టిఎఫ్సిసి చైర్మన్ అయినటువంటి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ ప్లస్ రివార్డ్ ని కూడా అందుకున్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సీను గారి సైకిల్ స్టోరీ. ఏదైనా ఒక చిన్న డైలాగ్ తో సార్ ఇందాక థర్డ్ అండ్ సెకండ్ అవార్డ్స్ వాళ్ళకి ఇవ్వలేదు రివార్డ్, వాళ్ళు అనుకుని ఉండొచ్చు మాకు ఇవ్వలేదు ఏంటని. మీకు కూడా ఉందండి యాక్చువల్లీ. ఇందాక మనం ది బెస్ట్ ఫిలిం అవార్డ్స్ లో సెకండ్ అండ్ థర్డ్ విన్నర్స్ ని అనౌన్స్ చేశాం కదా. సో వాళ్ళు కూడా ఒకసారి స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు రిసీవ్ దేర్ రివార్డ్స్. సో నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లోకి వెళ్ళిపోదాం. ఈ కేటగిరీలో భూమి సినిమాకు గాను సురేంద్ర గారికి ఈ అవార్డ్ ఇస్తున్నాము. మరి సురేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. భూమి ఈ షార్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సురేంద్ర గారు. మ్యామ్ వీళ్ళకి అవార్డ్ సార్, వీళ్ళు సెకండ్ బెస్ట్ ఫిలిం సెకండ్. సో మన సుభాష్ గారి చేతుల మీదుగా ఈ రివార్డ్ని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Indraja ma'am, I request you to join to present this reward also. And also I request Sharif garni stage మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారా
షరీఫ్ గారి చేతుల మీదుగా థర్డ్ బెస్ట్ ఫిలిం ఈ టీమ్ మాతృదేవ భవ ఈ టీమ్ కి అందించవలసిందిగా అన్న. రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరు స్టేజ్ మీదకి రావాలి. మనసున్న మహారాజు మా సుభాష్ అన్న గురించి చాలా మంది తెలియదు. మన మహేష్ బాబు గారే చెప్పారు, రియల్ హీరో కాదు, తను రియల్ హీరో. తన సొంతగా ఒక బీబీపేటలో ఒక 6 roads పెట్టి గవర్నమెంట్ స్కూల్ కట్టించారు. మానవ సేవే మాధవ సేవే అని చాలా మందికి సేవ చేస్తూ సేవా కార్యక్రమాలు ముందు సాగుతున్న సుభాష్ అన్నకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. యా సో ఇప్పుడు థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం కి గాను సో మాతృదేవో భవ ఈ షార్ట్ ఫిలిం కి రివార్డ్ ని అందజేయవలసిందిగా ఇంద్రజ మ్యామ్ అండ్ ఆల్సో టిఎఫ్సిసి చైర్మన్ మన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇయర్ అందరికీ కూడా 1 lakh rupees రిసీవ్ చేసుకోవాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సురేంద్ర గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ద షార్ట్ ఫిలిం భూమి. కంగ్రాచులేషన్స్.